యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క మట్లాది వరకు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, విత్తబడుతున్నటువంటి వాక్యం నెరవేర్చబడుటకు, మరి ప్రతి హృదయంలో నాటబడుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మరి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. కాబట్టి ప్రతి వారు కూడా చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు నేను మీ మధ్యకి తీసుకురాబోతున్నాను. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వింటే కానీ మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సరే, ఇక్కడ జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఒక ప్రవచనం. జకర్యా గ్రంథం అనేటువంటిది పాత నిబంధనలో గ్రంథం, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం అన్నమాట. దానికి ఇక్కడ నెరవేర్పు అంటే ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనకు మన కుమారుడు అనుగ్రహించబడేను అని ఉంటుంది. కానీ అది ఆల్మోస్ట్ 770 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 700 సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవచనం పలికినటువంటి ప్రవచనం నెరవేర్చడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలోకి వచ్చింది ఎప్పుడంటే ప్రియులారా కొన్ని సంవత్సరాల తర్వాత పట్టింది, కానీ ప్రవచనం అయితే ముందుగానే పలకబడింది. అలాగే ఇక్కడ జకర్యా గారు ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. ఏంటంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ ప్రవచనం అదే మాటను గుర్తు చేస్తూ ఇక్కడ మత్తయి మార్కులు రాశారు, కానీ ఆ మాటను గుర్తు చేస్తూ రాసింది మాత్రం యోహాను గారు మాత్రమే. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను గారు పలుకుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను గారు ఇక్కడ ఈ మాటని పలుకుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. జకర్యా గారు పలికినటువంటి మాటనే ఇక్కడ యోహాను గారు పలుకుతూ ఏమని చెప్తున్నాడు? 15వ వచనం, అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. గమనించాలి ప్రియులారా, యోహాను గారు ఏదో నేను చెప్తున్నాను అన్నట్టుగా చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడండి? అని వ్రాయబడింది. ఎక్కడ రాయబడింది? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డది కదా మాట. ఆ మాట, ఆ ప్రవచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నారని చెప్పేసి గుర్తు చేస్తూ ఇక్కడ ఆసీనుడై వచ్చుచున్నాడు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గాడిదనెక్కి యెరూషలేములోనికి ప్రవేశించాడు అనమాట. ఆ పట్టణంలో ప్రజలంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి గాడిద మీద యేసు ప్రభు వస్తుంటే ఆ ఈత మట్టలు పట్టుకుని హోసన్నా 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 అని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తూ మరి పాడినటువంటి సందర్భాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. అసలు హోసన్నా అంటే అర్థం ఏంటి అని మీరు చూసినట్లయితే, ఇక్కడ హోసన్నా అనే దానికి పుట్టినటువంటి పైన ఇక్కడ నంబర్ ఇచ్చి దాని కింద అర్థం ఇస్తారనమాట. హోసన్నా అనగా జయము అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. గమనించాలి ప్రియులారా, హోసన్నా హోసన్నా అంటున్నా మనం అర్థం ఏంటి? అసలు హోసన్నా అనగా జయము, విక్టరీ. హల్లెలూయా. ఎందుకని వాళ్ళు జయము అని చెప్పి అలా పలికారు? దానికి మనకి అర్థం ఏంటి అనేటువంటిది కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, ఈ హోసన్నా అనేటువంటి పదం మనం ఒకసారి మనకి అర్థం చేసుకున్నాం ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. కాబట్టి ఈ హోసన్నా అనేటువంటి పదానికి చాలా చరిత్ర అనేటువంటిది ఉన్నదన్నమాట. ఈ హోసన్నా అనేటువంటి దానికి చాలా చరిత్ర ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఆ పట్టణంలో ప్రజలంతా కూడా దేవుణ్ణి ఈ యొక్క ఒక పండగ జరుగుతుంది అన్నమాట యెరూషలేములో. ఆ పండగ సమయంలో ఈ పస్కా పండుగ అన్నమాట. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు అందరూ కూడా యెరూషలేము వెళ్తారు. ఎక్కడెక్కడ ఉన్న ప్రజలంతా కూడా అక్కడికి వెళ్తారు. ఈ వేడుకకు చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉందన్నమాట, చరిత్ర ఉన్నదన్నమాట.
ముందుగా మనం హోసన్న అంటే ఏంటంటే జయము. ఈ హోసన్న అనేటువంటిది హిబ్రూ పదం అన్నమాట. హిబ్రూ పదమైనటువంటి హోసియా, గమనించి రాసుకోండి, హోసియానా. హోసన్న అనేటువంటిది ఏంటంటే హిబ్రూ పదమైనటువంటి హోసియానా అనేటువంటి పదం నుంచి వచ్చింది అనమాట. హోసియానా అంటే ఏంటంటే దయచేసి రక్షింపుము, దయచేసి నన్ను రక్షించుము, ప్లీజ్ సేవ్ మీ, నన్ను కాపాడు, నన్ను రక్షించు అనేటువంటి అర్థం వచ్చేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. హీబ్రూ పదంలో హోసియానా అనేటువంటి దాని నుంచి హోసానా అనేటువంటి పదం వచ్చింది. హోసియానా అంటే అర్థం ఏంటంటే దయచేసి నన్ను రక్షించుము అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 118వ కీర్తన 25వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన ఇది. దావీదు ఏమంటాడంటే యెహోవా దయచేసి నన్ను రక్షించుము, దేవునికి స్తోత్రం అంటే హోసన్నా అన్నట్టు అనమాట. దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాసుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. హోసన్నా హోసన్నా ఎక్కువ వినపడుతుంది మనకి ఈ మట్ల ఆదివారంలో. ఆ హోసన్న అనేటువంటి పదం హిబ్రూ పదం అయినటువంటి హోసియానా నుంచి వచ్చింది. హోసియానా అంటే దయచేసి నన్ను రక్షించమని. ఆ మాట దావీదు గారు 118వ కీర్తన 25వ వచనంలో అన్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి చెందించుము అనేటువంటి దాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మేము ఈ దావీదు చెప్తున్నటువంటి ప్రార్థన, దేవా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం, దేవా మేము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు నువ్వు నేను కూడా హోసన్నా హోసన్నా అని పలకాలి. ఎందుకంటే ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థననే, అలా నిస్సహాయ స్థితిలో ఉండి భయంకరమైన ఆపదలో ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థననే హోసన్నా అంటారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ యెరూషలేములో ఈ ప్రజలంతా కూడా యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి ఏం చేస్తున్నారంటే, ఆనాడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే హోసన్నా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి మరి దావీదు కుమారుడా రక్షించు అని చెప్పి వేడుకుంటున్నారు. దావీదు కుమారుడా అని పాడతారు కదా. అలాగే వీళ్ళంతా ఏం చేస్తున్నారు, దావీదు కుమారుడా రక్షించు అంటే హోసన్నా హోసన్నా అని చెప్పేసి వాళ్ళంతా కూడా కేకలు వేస్తూ ఉన్నారు, జయధ్వనులు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య అంటే అర్థం ఏంటంటే, నేను ముందు ఈ హోసన్నా అనేటువంటి దాని గురించి మరి కొంచెం డీప్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పి, మరి ఈ ప్రజలు హోసన్నా హోసన్నా అంటారు కదా, దాన్నే జయధ్వనిలు అని చెప్పి కూడా అంటుంటారు అనమాట. దేవునికి స్తోత్రం. ఈ కేకలనే జయధ్వని అని కూడా అలనాడు విశ్వసించారు ప్రజలంతా కూడాను. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ సందర్భంలో హోసన్నా అనేటువంటి పదం అనేటువంటి కేకలు వేస్తారు అనేటువంటిది కొంచెం మీకు వివరించాలనుకుంటూ ఉన్నాను. ఇది కొత్త నిబంధనలు ఉంది కదా బ్రదర్, పాత నిబంధనలు ఉన్నదా అంటే ఉన్నదే. ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ హోసన్నా అనేటువంటి పదం? మరి హిబ్రూ పదం హోసియానా నుంచి వచ్చింది, రక్షించమని వచ్చిందని చెప్పాను కదా. అసలు దీన్ని ఎప్పుడు వాడేటువంటి వారు మనం చూసినట్లయితే కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కొంచెం చరిత్రలోకి వెళ్ళినట్లయితే పర్ణశాలల పండుగ అనేటువంటిది ఉండేది అనమాట. ఈ పర్ణశాలల పండుగ సమయంలో బాగా వాడేటువంటి వారు అనమాట ఈ హోసన్నా అనేటువంటి పదం. అక్కడ పర్ణశాలల పండుగలో 7వ రోజు అనగా చివరి రోజు ఏం చేసేవారంటే, యాజకులు మరి ఈ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి వారు అనమాట. ప్రదక్షిణ చేస్తూ 7 సార్లు హోసన్నా హోసన్నా అనేటువంటి మాటను పలుకుతూ ఉండేటువంటి వారు అనమాట. గమనించాలి, ఈ విషయాన్ని మీరు రాసుకుంటే మంచిది అనమాట. యాజకులు హోసన్నా హోసన్నా అని పాడుతుంటే మరి భక్తులు ఉంటారు కదా బయట, ఈ భక్తులంతా ఏం చేసేవారంటే, మిగిలినటువంటి భక్తులంతా కూడా చాలా బిగ్గరగా ఈ ఏమంటారు ఈ చెట్ల కొమ్మలు తెచ్చి చాలా బిగ్గరగా హోసన్నా హోసన్నా అని చెప్పి ఆ బయట ఉండి ఆ పదాన్ని బాగా అరుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చరిత్ర అన్నమాట. గమనించాలి, యేసయ్య కంటే బాగా ముందుగా జరిగినటువంటి సంఘటన ఇదంతా కూడా. పాత నిబంధన టైంలో జరిగినటువంటి సంఘటన నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ యాజకుడు మరి గమనించినట్టయితే బలిపీఠం చుట్టూ తిరుగుతూ హోసన్నా హోసన్నా అంటే ఈ బయట ఉన్న భక్తులంతా కూడా ఆ చెట్ల కొమ్మలు తెచ్చి హోసన్నా హోసన్నా అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ అరుస్తూ ఈ పదాన్ని బాగా పలికేటువంటి వారు అంటారు, ప్రార్థించేవారు అంటండి. ఇక్కడ మనం గమనించినట్లయితే
ఈ కాలక్రమేణా ఏ చెట్లు కొమ్మలైతే వాళ్ళు పట్టుకుని హోసన్న హోసన్న అన్నారో ఆ చెట్ల కొమ్మలకి ఏం పేరు పెట్టారంటే హోసన్న కొమ్మలు అని చెప్పేసి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఆ పర్ణశాలల పండగ చివరి సమయంలో ఎటువంటి వారైనా సరే, ఎటువంటి బంధకాల్లో ఉన్నా కానీ, పిల్లల ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎవరైతే ఇలా హోసన్న హోసన్న అంటారంటే అని ఎవరైతే పాడతారో వాళ్ళు విడుదల పొందుకుంటారు, విమోచించబడతారు, ఆ బంధకం నుంచి బయటపడతారు, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా అని వాళ్ళ యొక్క విశ్వాసం ఉండేటువంటిది అనమాట. మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నప్పుడు ఎందుకని హోసన్న హోసన్న అని చెప్పి పాడారు అని చూసినట్లయితే, ఇక్కడ ఒకసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. యోహాను సువార్తలో ఉన్నటువంటి మాటను మీకు ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును కాకని కేకలు వేసిరి. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి పామ్ సండే అంటారు కదా బ్రదర్, పామ్ సండే అంటే ఏంటి, మట్టల ఆదివారం అంటే ఏంటి, ఇక్కడ ఖర్జూర మట్టలు అంటున్నారు, అక్కడ ఈత మట్టలు అంటున్నారు. అసలు ఏంటంటే పామ్ ట్రీ, ఇంగ్లీష్లో పామ్ ట్రీ అంటారు. పామ్ ట్రీ అంటే ఏంటంటే తామర వృక్షం అన్న, ఖర్జూర వృక్షం అన్న, తాళ వృక్షం అన్న, మరి సరళ వృక్షం అన్న, ఈత చెట్టు అన్న, కొబ్బరి చెట్టు అన్న, పామాయిల్ చెట్టు అన్న, ఇవన్నిటిని కలిపి ఇంగ్లీష్లో ఒకటే పదం అంటారనమాట. మనకి ఇన్ని పదాలు ఉన్నాయి కదా, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, లేకపోతే తామర వృక్షం, తాళ వృక్షం, ఖర్జూర వృక్షం, ఇవన్నిటిని కలిపి ఏమంటారంటే ఒకటే పదం అనమాట, పామ్ ట్రీ అంటారనమాట. అందుకని దాన్ని పామ్ సండే అంటారనమాట. అది ఏది వాడినా కానీ, ఈత మట్టలు వాడినా కానీ, కొబ్బరి చెట్లు, కొబ్బరి ఆకులు వాడినా కానీ, ఏది వాడినా కూడా ఇవన్నీ దేంట్లోకి వెళ్తాయంటే ఒక జాతికి వెళ్ళినట్లుగా పామ్ ట్రీ అనేటువంటి దానికి చెందిన పామ్ ట్రీ నుంచే ఇవన్నిటిని చెప్పడానికి ఇంగ్లీష్లో ఒకటే పదాన్ని వాడనమాట, పామ్ ట్రీ. అర్థం ఉంది కదా అంతకని. అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు అంతా కూడా. లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటుంటాం. అసలు ఎందుకని ఇది ఇలా చేస్తున్నారు, ఎందుకని ఇలా జరుగుతుంది అని చెప్పి మీకు క్లారిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మీరు స్పష్టంగా వినాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి అందరికీ. కాబట్టి ఈ ఖర్జూర చెట్టు అన్న, లేకపోతే ఏమంటారు దాన్ని, ఈ ఈత చెట్టు, ఇవన్నీ కూడా ఒక జాతికి చెందినటువంటిగా పామ్ ట్రీ అని చెప్పేసి బైబిల్లో వాడతారు. సరే, ముందుకెళ్తాం మనం. మనకి నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మూవు వేయును. కాబట్టి ఈ ఖర్జూరం అంటే ఏంటంటే ప్రియులారా, తామర వృక్షం అంటే ఏంటంటే సౌందర్యానికి సాదృశ్యంగా వాడతారంటే యేసుక్రీస్తు ప్రభు గుణగణాలు కూడా నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇంకా చాలా క్వాలిటీస్ నేను దాని గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ అది ఒక సబ్జెక్ట్ అనమాట. ఈ యొక్క ఖర్జూర వృక్షం ఉన్నటువంటి గొప్పతనం చాలా ఉంటుంది. అవన్నీ తర్వాత వచ్చే రోజులు మనం ధ్యానం చేసుకుందాం. అందుకని ఖర్జూర వృక్షాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన సత్యవంతుడు, నీతిమంతుడు, గొప్పవాడు, ఇవన్నీ తెలియజేయకుండా ఆ యొక్క ఖర్జూర మట్టలు, ఇక్కడ మనం ఖర్జూర మట్టలు అనేటువంటివి తెలియజేస్తూ ఉంటాయి. దానికి కూడా చాలా అర్థం ఉన్నది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకని వీళ్ళు ఈ యొక్క ఖర్జూర మట్టలు పెట్టి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు అంటే, అలనాడు ప్రజలు ఏం చేశారంటే దావీదు వంశంలో నుంచే మెస్సయ్య వస్తాడు. సమరయ స్త్రీ కూడా అంటారు కదా, మాకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఈ యొక్క యోహాను సువార్తలోనే ఉంటుంది ఆ సంఘటన కూడా. అలాగే వీళ్ళంతా నమ్ముతున్నారు మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య అంటే ఏంటంటే ఒక నిరీక్షణ కలిగి ఉన్నారన్నమాట. మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడంటే ప్రియులారా, వీళ్ళని ఈ యొక్క రోమా ప్రభుత్వం అధికారంలో ఉండి మగ్గిపోతున్నారు, భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు, భయంకరమైన శ్రమల్లో ఉన్నారు. ఈ మెస్సయ్య అనగా రాజు వచ్చి ఏం చేస్తాడంటే, ఎక్కడి నుంచి వస్తాడు ఈ మెస్సయ్య? దావీదు వంశంలో నుంచే వస్తాడు. కాబట్టి అలనాడు దావీదు ప్రజలను ఏ విధంగా అయితే మంచిగా పరిపాలించాడు, 66 యుద్ధాలు చేసి విజయం తెచ్చిపెట్టాడు, ప్రజలు మంచి పదంలో నడిపించాడు. సొలొమోను ఉన్నప్పుడు వేరుంటుంది, సౌలు ఉన్నప్పుడు వేరుంటుంది, దావీదు ఉన్నప్పుడు ఆ రాజ్యం వేరే ఉంటుంది అనమాట. కాబట్టి అటువంటి దావీదు కాలం లాంటి పరిపాలన అందిస్తాడు ఈ మెస్సయ్య వచ్చి అని చెప్పేసి వీళ్ళంతా కూడా కలలుగంటున్నటువంటి సందర్భం మాట అనమాట. కలగంట ఉన్నారు, మెస్సయ్య వస్తాడు అని చెప్పేసి కలగంట ఉన్నారు. ఇటువంటి సమయంలో దావీదు వంశంలోంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నారు వాళ్ళు.
దావీదు వంశంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. చూపు లేని వాళ్ళకి చూపులు వస్తున్నాయి, చేతులు ఊస చేయగల వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు, గుడ్డు వారు చూస్తూ ఉన్నారు, కుంటి వారు నడుస్తూ ఉన్నారు. మహా అద్భుతమైనటువంటి కార్యాలు. ఆయన పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దావీదు వంశం నుంచే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి ఇక్కడ ఇదంతా కూడా గమనించారు. అంతకు ముందే కొన్ని రోజులు పిల్లలు గమనించాలి. ఈ మట్టల ఆదివారం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, ఈ పామ్ సండే అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడటానికి 5 days ముందు. ఈ ఆదివారం కదా, శుక్రవారం యేసుప్రభువుని సిలువ వేస్తారు, ఈ శుక్రవారమే. ఒక 5 రోజుల ముందు ఈ యొక్క మరి పండగకు యేసుక్రీస్తు ప్రభువు వెళ్తూ ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ అన్నమాట. ఇదంతా కూడా గమనించాలన్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 రోజుల ముందు అక్కడికి వెళ్ళడం అనేటువంటిది చాలా కొంచెం సాహసోపేతమైనటువంటి కార్యమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళకూడనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు అనమాట. వెళితే వీళ్ళంతా ఏడ్ చేస్తున్నారు, దావీదు వంశం నుంచి వస్తాడు మెస్సయ్య అని చెప్పేసి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నారు. వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడంట. ఎలా వస్తాడు? పెద్ద రథం వేసుకుని రాజ్యంతో, లేకపోతే గుర్రాల మీద వస్తాడు, లేకపోతే గొప్ప ఆర్భాటంతో వస్తాడు అని చెప్పి అనుకుని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని కూడా దేవాది దేవుడు తారుమారు చేశాడంటండి. వాళ్ళ ఊహలన్నీ కూడా ఊహించినటువంటి విధంగా లేవు. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. అద్భుతాలు చేశాడు ఆయన. ఏ అద్భుతాలు చేశాడంటే, అప్పటికి కొన్ని రోజుల ముందే చాలా అద్భుతాలు చేశాడు. కానీ లాజరు చనిపోతే తిరిగి లేపాడు. లాజర్ విషయం మనకందరూ తెలిసి నేను స్టోరీ చెప్పలేదు. ఎప్పుడు కొన్ని రోజులు అయిపోయింది, చనిపోయి బాడీ కుళ్ళిపోయింది అనుకున్నారు, అంత అయిపోయింది. కానీ లాజర్ లేపాడు. ఆయన ప్రార్థన చేశాడు, లాజర్ బయటికి రండి వచ్చేసాడు, అయిపోయింది. ఆ నోట ఈ నోట మొత్తం ఎరుసలేము అంతా కూడా వ్యాపించింది. లాజర్ లేపాడంట. బ్రతుకున్నటువంటి చనిపోయినటువంటి వ్యక్తి కొన్ని రోజులు అయిపోయాక లేపాడంట. ఇలా యేసుక్రీస్తు ప్రభువారంట అని చెప్పేసి మొత్తం ప్రాచుర్యం, దేశ ప్రభువారి పేరు చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది అనమాట. దేనికి స్తోత్రం. కొంతమంది ఆయనే మెస్సయ్య అని నమ్మేశారు. కొంతమంది ఏమో విరోధులు కూడా ఉంటారు కదా, కొంతమంది ఏమో మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది విరోధులు ఉంటుంటారు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఎలాగైతే యూదులు మెస్సయ్య వస్తాడు, మంచి పరిపాలిస్తారు అనుకుంటారో, నిజంగా యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో వచ్చి మరి ప్రపంచానికి శాంతిని సమాధానాన్ని అందిస్తారని చెప్పేసి అందరూ కూడా నమ్ముతారు ఇప్పటికీ కూడా. ప్రియులారా, అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిని ఇలాగా ఏమంటారు దీన్ని ఇన్వైట్ చేయటం. అంతే కదా, మనకి ఎవరైనా పెద్ద సీఎం గారు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ ఆర్భాటంతో కేకలతోటి ఇన్వైట్ చేస్తూ ఉంటుంటారు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు వస్తుంటే ఆ ప్రజలతో కూడా ఆర్భాటంతో కేకలతో హోసన్నా హోసన్నా అని చెప్పి కేకలు వేస్తున్నారు. ఎందుకంటే రాజుగా ఆయన విమోచకుడిగా భావించినటువంటి వారేమో ఆర్భాటం చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యతిరేకులు కూడా ఉంటారు అనుకోండి. గమనించాలి. మరి ఈ విధంగా ఒక ట్రెడిషన్ అనమాట, ఒక పద్ధతి అనమాట. ఊరేగింపుతో ఆహ్వానించడం సర్వసాధారణమైనటువంటి విషయం అనమాట. ఈ పస్కా పండుగ అనేటువంటిది ఎంత గొప్పదో మనకి ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఏదో ఆర్డినరీ పండుగ కాదు. పస్కా పండుగ సింపుల్గా తీసుకోకండి, చాలా గొప్ప పండుగ అనమాట వాళ్ళ ఆ యెరూషలేములో. మీరు గమనించినట్లయితే యెరూషలేములో పస్కా పండుగ యొక్క విందును ఆచరించడానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు. అంచనా వేసినట్లయితే చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, కనీసం ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు మీరు? 27 lakhs, 27 ఎంతండి 2.7 million అంటారు. 27 లక్షల మంది ఆ యొక్క యెరూషలేములో జరిగేటువంటి పస్కా పండుగ అటెండ్ అవుతారంట. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చేసి ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు అంట ఎవరు చనిపోయినటువంటి వ్యక్తిని లేపాడంట, అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది వచ్చి ఉండొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రజలంతా కూడా అక్కడికి మూకుమ్మడిగా గ్యాదర్ అయ్యారనమాట. యేసు ప్రభు వస్తున్నాడంట, యేసు ప్రభు వస్తున్నాడంట. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తిని లేపినటువంటి వాడు లాజర్ లేపాడంట, అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలి. కొంతమంది ఇలాగా ఆ మాట ఈ మాట, ఆ ఊరు ఈ ఊరు అందరూ చెప్పుకుని యెరూషలేములో జరుగుతున్న పస్కా పండుగకి పరుగులు తీస్తూ వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 లక్షల మంది అటెండ్ అయినట్లు చరిత్ర మనకి చెప్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 27 లక్షల మంది ప్రజలు హాజరవుతారని చెప్పి అక్కడ అంచనా వేయబడింది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి
యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి ఆయన ఈ యొక్క యెరూషలేములో ప్రవేశించడం అనేటువంటిది మరి అత్యుత్తమమైనటువంటి ధైర్యముతో కూడినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యం అన్నమాట. ఎందుకంటే మనకి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తుందంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని చెప్పి జకర్యా గారు చెప్పినటువంటి ప్రవచనం, రారాజు వస్తున్నాడు అనేటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది. మత్తాయి, మార్కు, లూకా వీళ్ళు చూసినట్లయితే వాళ్ళు రాస్తారు కానీ ప్రవచనాన్ని ఎత్తుబట్టి రాయలేదు. ఒక యోహాను గారు మాత్రమే అలనాడు జకర్యా చెప్పాడు కదా ఆ ప్రవచనం. ఇక్కడ చూడండి 15వ వచనం చూడొచ్చు మీరు. అని వ్రాయబడిన ప్రకారం, ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో జకర్యా 9:9లో రాయబడినటువంటి ప్రకారం అని చెప్పి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు యోహాను గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్న విషయాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడేటువంటి విషయాలు అనమాట. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సియోను కుమారి అనబడేటువంటి యూదా ప్రజలు ఏంటంటే మెస్సయ్య చాలా గొప్పవాడు అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా. మెస్సయ్య అనేటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడు, చాలా ఉన్నతమైనటువంటి స్థితి నుంచి వస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎవరు ఈ యొక్క యూదా ప్రజలంతా కూడా మరి చాలా గొప్పగా వస్తుంటాడు, రాజు అంటే చాలా గొప్పగా ఉంటాడు అని చెప్పేసి పెద్ద సింహాసనం వేసుకుని వస్తాడు అని చెప్పి అనుకున్నారు. కానీ వారి యొక్క అంచనాలన్నీ కూడా తారుమారైపోయాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య మరి ఈ యొక్క రోమా చక్రవర్తి బానిసత్వ సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించేటువంటి వాడు ఈ మెస్సయ్య అని చెప్పి వాళ్ళంతా కూడా యూదులు ప్రజలు అంచనాలు వేశారు. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమో ఆ రోజుల్లో గాడిద అనేటువంటిది సామాన్యుని యొక్క వాహనం అన్నమాట. గాడిద అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటి వాహనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను, చారిత్రకమైనటువంటి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అనమాట. గాడిద అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. వీళ్ళు ఏమనుకున్నారు? రాజుగారు చాలా పెద్ద రథం వేసుకునో లేకపోతే గుర్రాల మీదో లేకపోతే సైన్యంతో వస్తారు అనుకోండి, ఏంటంటే ఇలా వచ్చాడు సింపుల్గాను అని చెప్పాడు. అంచనాలు తారుమారైపోయినాయి అనమాట. యూదులో వేసినటువంటి అంచనాలన్నీ కూడా ప్రియులు గమనించాలి. ఇక్కడ యేసయ్యకు గమనించాలి, గాడిద ఎలా వచ్చింది? శిష్యుని వెళ్ళి పలానా చోట గాడిద ఉంటుంది, 2 దారుల కూడల్లో గాడిద ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏమంటారంటే ఇది యేసయ్యకు అని చెప్పండి సరిపోతుంది, వాళ్ళు ఎవరు ఆపరని చెప్పారు. అంటే దీన్ని బట్టి యేసయ్యకు ఒక సొంత గాడిద లేదు. చూసారా? యేసుక్రీస్తు ప్రభువుకు ఒక సొంత గాడిద లేదు. ఒకసారి యేసు ప్రభువు ప్రసంగం చెప్పడానికి, పేతురు నీ దూరం సారిస్తావా అని ఒప్పడుగుతున్నాడు. ఇచ్చాడా? పేతురు ఇచ్చాడు. అంటే యేసు ప్రభువుకి ఒక సొంత గాడిద లేదు, యేసు ప్రభువుకి ఒక సొంత దోణి లేదు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టాడండి ఆయన? ఆయన కూడా పశువుల తొట్టులో పరుండ పెట్టబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఒక ఇల్లు అంటూ ఇక్కడ లేదు. అందుకే చెప్తాడు మనిషి కుమారుడు తల వాల్చుకునేటకు చోటే లేదు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి లోకంలో చూసినట్లయితే సొంతం అంటూ ఏదీ లేదు. ఆయన దేవుని పని చేయడానికి వచ్చాడు, పని చేసి వెళ్ళిపోయాడు తప్ప సొంతంగా ఒక ఇల్లు, ఒక గాడిద, ఒక దోణె, ఒక అది ఇది ఏది సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను సంపాదించుకోవాలని చెప్పేసి నిన్ను నన్ను ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలని చెప్పి ఆయనకు సొంతం అంటూ ఏది లేకుండా ఈ లోకంలో జీవించి వెళ్ళిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించాలి. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినట్లయితే ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని చెప్పి కలవరపడెను. వినాలి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు పట్టణంలోకి వచ్చాడో అక్కడ ప్రజలంతా కూడా పట్టణమంతా కూడా ఈయన ఎవరో అని చెప్పి కలవరపడ్డారంట. ఎందుకుని అని చూసినట్లయితే యోహాను సువార్తలకు మనం మళ్ళీ వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమని సెలవిస్తుందంటే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్టు నిష్ప్రయోజనం అయిపోయినాయే, ఇదిగో లోకం ఆయన వెంట వెళ్ళిపోతున్నది. పరిచయులకంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రవేశం అనేటువంటిది వాళ్ళు అక్కడ
అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళన చెందారంటండి. ఆ పరిచయులు వాళ్ళంతా కూడా ఏమైంది పరిచయులు ఒకరితో ఒకరు ఆందోళన ఏంటి లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా మరి ఆందోళన చెందారంట. యేసుక్రీస్తు ప్రభువు వస్తుంటే ఘనంగా ఆహ్వానం పలికారంటండి. ఈ యోహాను సువార్తలోనే మనం 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 1వ అధ్యాయం 12వ వచనం ఏముంటుందంటే, తనను ఎందరు అంగీకరించిన వారందరూ కనుక ఆయన తన విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికారము ఇచ్చెను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధ భూములు లేకుండా నీ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయను, సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీసు నది మొదలు బోధిగంతుల వరకు అతడు ఏలును. ఆయన ప్రవేశం ఏమిస్తుందంటే సమాధానం. గమనించాలి, ఇక్కడ సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయను. ఆయన వచ్చింది ఎందుకంటే నా సమాధానం నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. శాంతి సమాధానం కర్తైనటువంటి దేవుడు సమాధానం అనేటువంటి వార్త అన్ని జనులకి ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్రం మీద కాకుండా గాడిద మీద రావడం దీనత్వానికి ప్రియులారా సాదృశ్యంగా చూపిస్తుంది. గాడిద దీనత్వానికి సాదృశ్యం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద మీద రావడం ఏంటంటే సమాధానకర్త అని చెప్పి రుజువు చేస్తూ ఉంది. యుద్ధం గుర్రం మీద వస్తే యుద్ధానికి సాదృశ్యం అనమాట. కానీ అక్కడ ఎట్లా వస్తున్నాడు? ఆయన సమాధానంతో వస్తున్నాడు. దీనత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, సమాధానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. గాడిద చాలా అపవిత్రమైనటువంటిగా సూచిస్తూ ఉంటుంటారు. అపవిత్రమైన జంతువుల లిస్టులో చూస్తే గాడిద ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అపవిత్రమైన జంతువుల లిస్టులో చూసుకోండి ఒకసారి, అక్కడ గాడిద ఉంటుంది అనమాట. ఈ అపవిత్రమైనటువంటి దాన్ని గాడిదను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ గాడిద పొరపాటున దేవాలయం వైపు కానీ దేవాలయంలోకి వెళ్ళినట్లేదు, అపవిత్రమైంది కాబట్టి అసలు ప్రవేశమే లేదు దానికి, అసలు అటు వైపు వెళ్ళకూడదు అనమాట. చూసారా ప్రియులారా, ఆ గాడిద ఎవరు అనుకుంటున్నారు? నువ్వే. ఆ గాడిద ఎవరు అనుకుంటున్నారు? నేనే. ఆ గాడిద ఎవరు అనుకుంటున్నారు? మనమే కదా. గాడిద అన్నారు మిమ్మల్ని ఎవరన్నా? స్కూల్లో మీ సార్లు అనలేదా? ఇంట్లో మీ తల్లిదండ్రులు అనలేదా? ఎరా గాడిద, ఇంకా లేవలేదా? టైం ఎంత అవుతుంది చూడు, ఇంకా లేవలేదా? పడుకునే ఉన్నావు, గాడిద అనలేదా? అనండి. మీ పక్కన ఎవరన్నా పడుకుని ఉంటే చెప్పండి ఇలాగండి, గాడిద ఈరోజు మాట్లాడదు ఇంకా లేలేదా అని చెప్పేసి తిడతా ఉంటుంటారు. మన తల్లిదండ్రులు తిడతారు, స్కూల్లో మాస్టర్లు తిడతారు, అందరూ కూడా తింటుంటారు. అడ్డగాడిద, లేకపోతే ఏ పని చేయట్లేదు అనుకోండి, గాడిద తిని కూర్చుంటాం ఇంట్లో, గాడిద గాడిద అని చెప్పేసి అంటూ ఉంటుంటారు కదా. నిజంగా ఈ గాడిద అంతంలో తప్పు లేదనమాట. మనం గాడిదలమే. యేసుక్రీస్తు ప్రభువును మోసుకెళ్లే గాడిదలుగా మనం ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాలయంలో వెళ్ళడానికి అసలు అవకాశం లేనటువంటిది, అపవిత్రమైనటువంటిదిగా ఈ యొక్క గాడిదను మరి జంతువుల లిస్టులో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద వస్తే ప్రియుల రాజుపై గుర్రంపై ఒకవేళ ఆయన వస్తే యుద్ధం అని అర్థం, గాడిదపై వస్తే శాంతి అని చెప్పి అర్థం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు తిరస్కరించబడినటువంటి పట్టణం అనమాట. గమనించాలి, యెరూషలేము అనేటువంటిది దేవుని చేత తిరస్కరించబడినటువంటి పట్టణం అనమాట. సమాధానం లేనటువంటి పట్టణానికి సమాధానం కలుగజేయటానికే యేసయ్య వెళ్ళాడు అనమాట. గమనించాలి, యెరూషలేము దేవుని చేత తిరస్కరించబడినటువంటి పట్టణం. వింటున్నారు కదా. అటువంటి పట్టణానికి, సమాధానం లేనటువంటి పట్టణానికి, తిరస్కరించబడినటువంటి పట్టణానికి సమాధానం కలగజేయడానికి దేవుడు వెళ్ళాడు. 9వ వచనం అదే జకర్యా 9:10 నేను చదువుతాను చూడండి మళ్ళీ. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసాను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదాను, యుద్ధ భూములు లేకుండా పోవు, నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను. చూసారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రవేశం అధికారాన్ని తెలియజేస్తూ ఉంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. బేతనియాలో మరి లాజరు యేసుక్రీస్తు ప్రభు వారు లేపాడు. అక్కడికి 27 లక్షల మంది అక్కడికి వచ్చారు. మరి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ యోహాను సువార్తలకు మనం వెళ్ళిపోదాం. నేను ముగిస్తున్నాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని వచనాలు చెప్పేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అందుచేత ఆయన సూచక క్రియ చేసినని చెప్పి జనులు విని ఆయన ఎదుర్కొనబోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూచక క్రియ చేశారని చెప్పేసి జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. అందుకనే వెల్కమ్ చెప్తున్నారు. అందుకనే ఆయన్ని మరి గొప్ప స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జనం అంతా కూడా ఆయన వెంట వెళ్ళిపోతున్నారు. అరే మనం చేసిన ప్రయత్నాలు ఏమైపోయినాయి,
లోకం ఆయన వెంట వెళ్ళిపోతుందని చెప్పి పరిచయం ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. 13 పరిచయం ఒకరితో మన ప్రయత్నం నిష్ప్రయోజనం అయిపోయినాయి. చూడు ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోతుంది, లోక పాపలు మోసుకుని గొర్రె పిల్ల వెంట లోకమంతా వెళ్ళిపోతుందని చెప్పి పరిచయం చెప్పుకుంటూ ఉన్నారు. మీరు గమనించారు, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. సూచక క్రియ గమనించాలి. సూచక క్రియ అనేటువంటి దాన్ని గ్రీక్లో ఏమంటారంటే డ్యునామిస్ అంటారనమాట. రాసుకోండి మీరు అంతా కూడా. సూచక క్రియని ఇంగ్లీష్లో అదే గ్రీక్లో డ్యునామిస్ అంటారనమాట. అంటే డ్యునామిస్ అంటే ఏంటంటే మన భాషలో చెప్పాలంటే శక్తివంతమైనటువంటి కార్యం. సూచక్రియ చేశాడంటే అండి శక్తివంతమైన కార్యం. ఏం సూచక్రియ చేశాడంటే ఆయన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. దేవునికి స్తోత్రం. లాజర్ని లేపాడంటే మరి అవంతా వండరు కదా అంతా కూడా. కాబట్టి ఈ సూచక క్రియ అనేటువంటి మాటను మనం చూసినట్లయితే డ్యునామిస్ అంటారు గ్రీక్లో. దానికి ఒక శక్తివంతమైనటువంటి కార్యం అని అర్థం అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన కాక మీకు ఈ మాటని ఎక్కడ వాడారు అని చూసినట్లయితే నూతన నిబంధనలోకి వెళ్ళేసరికి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ప్రియులారా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు మాట, మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో బూదిగంతల వరకు నాకు సాక్షులై ఇందురని చెప్పి వారితో చెప్పాను. గమనించాలి. డ్యునామిస్ అంటే శక్తివంతమైనటువంటి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? శక్తి పొందుకుంటారు మీరు. ఈ యొక్క డ్యునామిస్ అనేటువంటి పదం చాలా అద్భుతమైనటువంటిది అనమాట. కాబట్టి ఈ డ్యునామిస్ అనేటువంటి పదం నుంచే డైనమైట్. సరే, డైనమైట్ అంటే అంత విలువైనటువంటిది. గమనించాలి. ఈ డ్యునామిస్ అనేటువంటి పదం నుంచే డైనమైట్ అనేటువంటిది రావడం మనకి జరిగిందనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తివంతమైనటువంటి ఈ యొక్క రాయల్ పవర్ని సూచించడానికి ఈ యొక్క పదం అనేటువంటిది వాడబడింది అనమాట. ఈ డ్యునామిస్ అనేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరి శక్తివంతమైనటువంటి రాయల్ పవర్ని చూపించడానికి ఇక్కడ ఈ పదం వాడబడినట్లుగా మనకి చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి మాటను మనం చూసుకుని ముగించుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునుగాక. డ్యునామిస్ శక్తివంతమైనటువంటి నామం యేసు నామం. ఆ నామంలో ప్రతి వారి మోకాలు కూడా వంచబడవలసిందే. ఇక్కడ చివరిగా నేను యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎందుకు ఎక్కువ వచ్చాడంటే, గాడిద మరి అపవిత్రమైనటువంటిది కదా అంటే, నా జీవితం అపవిత్రమైనటువంటిది. ఊరికి దూరంగా ఎక్కడో చివర ఎవరికి నిరుపయోగం, ఎవరికి ఉపయోగం లేనటువంటి స్థితిలో కట్టబడి ఉన్నాం, బంధకాల్లో బంధించబడి ఉన్నాం. అటువంటి గాడిదని దేవుడు కోరుకుంటున్నాడు. గాడిదను మాత్రమే కాదు, గాడిద పిల్లలను కూడా. హల్లెలూయా. పిల్లచుచున్నాడు ప్రభువైన యేసు. ఏంటండి? పిల్లచుచున్నాడు ప్రియమైన యేసు, వేగమేరా రండి నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు. ఎంతమంది పిలిచినాడంటే దేవుడు, నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నారు అందరినీ కూడా వేగరేమ రమ్మని, త్వరగా రమ్మని. పిల్లచుచున్నాడు ప్రియమైన యేసు, దేవుని సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇలాగ ఊరికి దూరంగా కట్టబడినటువంటి గాడిదను మాత్రమే కాదు, గాడిద పిల్లను కూడా. కాబట్టి ఈ రోజున నీవు నీ కుటుంబం ఊరికి దూరంగా ఉన్నారా? ప్రజలకు దూరంగా ఉన్నారా? బ్రదర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు బ్రదర్, అసలు మేము బ్రతుకున్నామని ప్రజలు మర్చిపోయారు. మాకు ఒక పెళ్లి కార్యక్రమాల గురించి చెప్పరు, మాకు దేన్ని ఇన్వైట్ చేయరు. మేము ఈ యొక్క కట్టుబాట్లకు దూరంగా ఉన్నాం, మమ్మల్ని కట్టుబడేస్తారు, మమ్మల్ని ఒక దూరంగా పెట్టేస్తారు. మీరు అనుకుంటే ఆ గాడిద పిల్ల ఎవరో కదనమాట, మనమే. ఈ సంఘానికి దూరంగా, సమాజానికి దూరంగా వెలివేయబడినటువంటి స్థితిలో బంధకాల్లో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నేను విడిపిస్తూ ఉన్నాడు. ఆ గాడిదని విడిపించి ఆ గాడిదనే కోరుకున్నాడు దేవుడు. ఆ గాడిద మీద ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు, ఎప్పుడైతే ఆ గాడిద మీద యేసు ప్రభువు వెళ్తూ ఉన్నాడో అంతవరకు గాడిద నడిచిన ప్రదేశం అంతా ఎక్కడ? మురుకులో, మడ్డలో, బురదలో, ధూళిలో నడిచింది గాడిద. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ గాడిద ఎక్కారో అది ఎక్కడ నడుస్తుందంటండి? ఆ గాడిద నడవడానికి పట్టు వస్త్రాలు కార్పెట్స్ చేశారంటండి. ఆ గాడిద మీద ఏం చేశారంటే మంచి మంచి వస్త్రాలు కప్పారంట, దాని మీద యేసు ప్రభువు కూర్చున్నాడంట. గమనించాలి. ఇప్పుడు గాడిద ఎక్కడ ఉంది? భూమికి పైన ఉందన్నమాట, అంటే బట్టల మీద నడుస్తూ ఉంది. ఆ గాడిద మీద ఎప్పుడు కూడా బరువులు వేసేటువంటి వారు, కానీ ఇప్పుడు ఏంటి? బట్టలు వేస్తూ ఉన్నారు, పట్టు వస్త్రాలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ గాడిద మీద యేసు ప్రభువు వారు ఎక్కినప్పుడు దానికి విలువ వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలోకి వస్తారో ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం ఆ గాడిద చిచ్చి అనేటువంటి వారందరూ కూడా. కానీ ఇప్పుడు ఓసన్నా ఓసన్నా అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు.
ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభువుని మోసుకెళ్తుంటే దానికి ఎక్కడ లేనటువంటి విలువ వచ్చింది. అంతవరకు అందరూ అసహించుకున్నారు, కానీ ఇప్పుడు గాడిదని అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఈ గాడిదకి అందరూ కూడా మరి ఎంతో విలువనిస్తూ ఉన్నారు. కాబట్టి అపవిత్రమైనటువంటి మన జీవితానికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వెళ్తావో, నీ జీవితం అనేక మందికి మరి ఎంతో ఉపయోగపడేటువంటిదిగా ఉంటుంది. అనేక మందిలో దేవుని మహింపరిచేటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వేదో గొప్పవాడు అని కాదు ప్రియులారా, ఈరోజు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి మనం చెప్తూ ఉంటుంటాం. అది దేవుని కృప మాత్రమే. మనలో ఏ యోగ్యత లేదు. ఈ గాడిద పిల్ల కూడా ఏ విధమైనటువంటిది కాదు. 2 దారులు కూడా అంటుంటాం. అంటే జంక్షన్ అనమాట. లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అనగా 2 మార్గాలు, జీవం మరణం. 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గానికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో ఊరికి చివర కట్టబడినటువంటి గాడిదను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. రా, నేనే పిలుస్తున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛతో తన కర్మల చేత రమ్మంచిన ఎటువంటి బంధకాలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, కట్టబడిన గాడిదగా నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నేను విడిపిస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో కట్టబడినవా, అనారోగ్య సమస్యలతో కట్టబడిన ఏ బంధకాలు, ఏ సమస్యలు నువ్వు కట్టబడినా కానీ ఈరోజు దేవుడు నేను విడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సొత్తుగా నేను స్వీకరిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి విలువలో నేను పాలుభాగస్తులా చేయాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి సిద్ధంగా ఉన్నావా ఆయన మోసుకుని వెళ్ళటానికి, ఆయన తీసుకుని వెళ్ళటానికి? ఆయన ఇచ్చేటువంటి మరి ఆ యొక్క పిలుపును నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇది అనుకూల సమయం. కాబట్టి మట్లాదవరం అంటే మాటలు ఇచ్చిన హోసన్నా అని అలనాడు ప్రజలు కదా అంటారు. ఈరోజు నువ్వు అన్నాడు, దేవా నన్ను రక్షించు, నా పాపపు స్థితి నుంచి నన్ను రక్షించు, నన్ను విడిపించు. నేను భయంకరమైన నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను ఒంటరితనంలో ఉన్నాను, నా జీవితం అంధకారంలో ఉంది, దేవా నన్ను రక్షించు అని నువ్వు చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేసినట్లయితే 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు వచ్చినట్లు ఈ రోజున కూడా యెరూషలేము ఎలాగైతే దేవుడు వెళ్ళాడో ఈరోజు నీ జీవితంలోనికి వస్తా ఉన్నాడు. ఆ యేసును మోసుకెళ్ళే గాడిదగా నువ్వు ఉండాలంటే నువ్వు సబ్మిట్ చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. బలపరచబడ్డారా? మరి ఈ యొక్క మట్టలాదివారంలో ఉన్నటువంటి మర్మాలు మీరు తెలుసుకున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి ఖర్జూర వృక్షాలు కూడా చాలా ఉంటాయి. నీతిమంతుడు ఖర్జూర వృక్షంలో మూవ్ వేస్తారు. కాబట్టి ఖర్జూరపు మట్టలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతిమత్వాన్ని, మరి నిజాయితీని, ఆ యొక్క పాపం లేనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క స్వభావాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఇది మట్టలాదివారంలో ఉన్నటువంటి అర్థం. కాబట్టి దీని ఒక ఆచారంగా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయంగా భావించి దీని ద్వారా మనం హోసన్నా అని చెప్పి దేవుని పాదాల వైపు మనం మోకరించి ప్రార్థన చేసి దేవా అని చెప్పి చేతుల పైకెత్తినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా అలనాడు గాడిదను వాడుకుని గాడిద జీవితాన్ని బాగు చేసిన దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు. అటువంటి భాగ్యం ఈ వాక్యం వినిచిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.